right? Wait, I'll share the screen. Yes. Now see here, all of you. చూడండి ఇక్కడ all of you. I think already you know that. So AECC paper ఉంటుందమ్మా మీకు అందరికి కూడా, అంటే ఇట్స్ లైక్ యాజ్ సెక్ పేపర్ అండ్ జీఈ పేపర్ లానే ఉంటుంది, ఓకేనా? సో ఓన్లీ ఇన్ దిస్ టోటల్లీ ఇట్ ఈస్ ఎఫ్ఐడి పేపర్. స్క్రీన్ మీద వస్తుంది ఎఫ్ఐడి కదండి, జస్ట్ వెయిట్ అండి, వెయిట్ అమ్మా. ఓకే, ఏఈసిసి పేపర్ ఆల్రెడీ ఐ థింక్ ఎస్టర్డే నైట్ ఐ వాస్ సెంట్ టు యూ ఆన్ గ్రూప్లో పెట్టాను. ఓకే, నౌ ఇట్ ఈస్ దాట్. See here, this is AECC paper syllabus. Okay, so already మనకు ఐడియా ఉంటుంది AECC paper is compulsory. Totally in this 2 units are there, but it is very easy only to write the 2 questions only in theory examination also. 2 units కి వెళ్ళి 4 వస్తాయమ్మా. 2 will be given in theory examination from each unit, so you have to attempt it only 2 questions, right? So only 2 questions రాయాలండి అంతే. జస్ట్ ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఓన్లీ. యూ హ్యావ్ ద ఓన్లీ 2 credits. 2 credits ఉంటాయి, హాఫ్ అన్ అవర్ ఎగ్జామే. 4 questions ఇస్తాడు, 2 questions రాసి వస్తే చాలండి, రైట్? సో హౌ మెనీ యూనిట్స్ ఈస్ దర్? 2 units అన్నామండి, కంపల్సరీ ఇది. సో ఇది ఫెయిల్ అయినా కూడా మనము కంప్లీట్గా మళ్ళీ ఫెయిల్ కిందకే కన్సిడర్ చేస్తారు. మళ్ళీ మనం దీనికి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, మళ్ళీ రాయాలి. ఇట్ ఈస్ ద అన్నెసరీ ప్రాసెస్. సో కంపల్సరీ అటెండ్ అండ్ రైట్ దిస్ ఎగ్జామ్ ఇన్ సెకండ్ సెమిస్టర్, రైట్? నాట్ ద ఫస్ట్ సెమిస్టర్. ఐ థింక్ ద ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాజ్ ఆల్సో నాట్ కంప్లీటెడ్. నో, మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కదమ్మా? ఇట్స్ నాట్ కంప్లీటెడ్. It's not completed. Very good. So already I was taken that in first semesters 1 and 2 units of FIT, right? So FIT నేనే తీసుకున్నాను కాబట్టి మీకు అంతా కూడా ఐడియా ఉంది, right? So it is totally what it is there in unit 1, unit 2 in SECC, means in this semester 2 units ఉన్నాయి కదండి. These 2 units almost all will be the same like as FIT of 1 and 2 units. Not only 1 and 2, 1, 2 and 3 units. మీరు FIT లో నేను 2 units చెప్పాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ సేమ్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ don't disturb the others. So please mute all of you. మ్యూట్ చేసుకోలేదమ్మా ఎవరో. someone is talking. Yes, I will mute you. మహేశ్వరి మ్యూట్ చేసుకోవాలమ్మా. రైట్, నేను మ్యూట్ చేసేసినాను. వెయిట్ అమ్మా. ఓకే, సో దిస్ ఈస్ కంపల్సరీ పేపర్. మనం ఫస్ట్ ఇక చూడండి, ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ ఫుల్ స్టాప్ చేసినామో మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, రైట్? ఎస్. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఉన్నాయి కదా ఫస్ట్ యూనిట్లో. ఫస్ట్ ఐ థింక్ 5 units ఆర్ దా. 5 or 4 units ఉన్నాయి మీకు ఎఫ్ఐడిలా. సో 5 units is there now. In the 2 units already I was taken the same syllabus again in this one also only. That 2 units and third unit is there in our FIT softwares, right? So first, second, third unit 3 units lo FIT unna syllabus everything is same in this unit 1, unit 2, except one chapter is there, it is not there. ఒక్కటే చాప్టర్ అండి ఇక్కడ FIT లో ఉన్న 3 units, స్టార్టింగ్ లో ఉన్న 3 units AECC లో కూడా సేమ్ ఉన్నాయి. ఇంకా దీంట్లో అడిషనల్ గా 1 topic is added, that is Boolean algebra and logic gates. ఒక్క చాప్టర్ యాడ్ చేసిండ్రండి. సో సీ దిస్ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది కదా, దిస్ ఈజ్ AECC సిలబస్ అన్నాం మనం.
ఈ 2 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 కంప్లీట్ టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ ఎఫ్ఐడి. యూనిట్ 1లో ఉన్నాయి, మొత్తం ఉన్నాయండి ఎఫ్ఐడిలో. 1 యూనిట్లో, సెకండ్ యూనిట్లో అండ్ థర్డ్ యూనిట్, 3 యూనిట్స్ చూస్తే ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఇన్ ఎఫ్ఐడి. సెకండ్ యూనిట్ ఆల్సో టోటల్లీ 3 చాప్టర్స్ అండి. ఇక్కడ 3 చాప్టర్స్ ఉన్నాయి మనకు. 1 is number system, second one is Boolean algebra and logic gates, third one is softwares. In this total 3 chapters, 2 chapters is also there in FID. అంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ గా FID లో ఉంది, సెకండ్ యూనిట్ లో కూడా కంప్లీట్ గా FID కాకుండా 75% ఈజ్ సేమ్ దేర్ ఇన్ FID, ఎక్సెప్ట్ ఒక చాప్టర్. అదే చెప్పాను నేను, ఫస్ట్ యూనిట్ గురించి అవసరం లేదు మనకు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సెకండ్ యూనిట్ లో 3 చాప్టర్స్ లో 2 చాప్టర్స్ కూడా FID లో ఉన్నాయి, రైట్? సో అందుకే నేను వన్స్ అగైన్ ఐ విల్ సెండ్ దట్ నోట్స్ ఆల్సో. FID ఆల్రెడీ యూ హ్యావ్ దట్ నోట్స్, మీ దగ్గర ఉంది. ఇంతకుముందు మార్నింగ్ కూడా నాకు రఫియా పంపించింది. నేను ఐ విల్ సెండ్ ఇట్ అగైన్, మళ్ళీ పంపిస్తాను మీకు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ 3 యూనిట్స్ అండ్ 1 అడిషనల్ టాపిక్ ఈస్ దేర్ ఇన్ AICC, నో దట్ ఐ విల్ గివ్ ద నోట్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ దట్ నోట్స్ ఆల్సో. అంటే ఇక్కడ యూనిట్ 1, యూనిట్ 2లో ఉన్నవి మళ్ళీ నేను మీ దగ్గర ఉన్న నోట్స్ మీరు ప్రిపేర్ అయితే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ AICC, రైట్? సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండి. యాక్చువల్గా ఇంకా ఈ కొత్తగా ఉన్న చాప్టర్ చెప్పకుండా ఏం కాదండి. బూలియన్ లాజిక్, బూలియన్ ఆల్జిబ్రా అండ్ లాజిక్ గేట్స్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం, బికాస్ ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఈజ్ దేర్. 2 వస్తాయి. మీరు ఫస్ట్ యూనిట్లోనే 2 రాసేయచ్చు, సెకండ్ యూనిట్లో కూడా 2 రాసేయచ్చు అండి. ఒకవేళ దా క్వశ్చన్ అడిగినా జస్ట్ యూ కెన్ లీవ్ ఇట్, దాన్ని అడిగినా కూడా వదిలేయచ్చు మనం, బికాస్ యూ హ్యావ్ దట్ 4 క్వశ్చన్స్ వస్తాయి మనకు థియరీలో. 4 క్వశ్చన్లకి వెళ్ళి ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి 2 రాయండి, ప్రాబ్లం ఏం లేదు కదా. యూనిట్ వైజ్ ఇవ్వడండి, 4 ఇస్తాడు, అవుట్ ఆఫ్ 4 రైట్ ద ఎనీ 2 అంటాడు. బికాస్ ఆఫ్ కోవిడ్ ప్యాటర్న్, ఇప్పుడు అంతా కూడా కోవిడ్ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా కూడా యూనిట్ 1, యూనిట్ 2లకి వెళ్ళి 2 కలిపి 4 చాప్టర్స్ వస్తాయి. యూ కెన్ అటెంప్ట్ ఎనీ 2 అంటాడు. కాబట్టి దేర్ ఈస్ నో ప్రాబ్లం విత్ యూ, మీకైతే ఏం ప్రాబ్లం ఉండదండి. ఎస్పెషల్లీ ఫర్ బీకామ్ కంప్యూటర్స్ దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ AICC, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఎక్సెప్ట్ 1 చాప్టర్ ఇన్ FID. మళ్ళీ చెప్తున్నా నేను, ఎందుకంటే FIDలో ఉన్నదే 3 యూనిట్స్ చదువుకుంటే చాలా, FIDలో ఉన్న 3 యూనిట్స్ చాలండి. మనకు 100/100 మార్క్స్ వస్తాయి. అంటే ఇట్ మీన్స్ ఎన్ని మార్క్స్ ఉంటే అంత పర్సెంటేజ్ వస్తుంది. 100% ఆఫ్ యూ విల్ గెట్, ఎక్సెప్ట్ 1 చాప్టర్ ఈజ్ దేర్, నాట్ దేర్. అదే చెప్పాను కదా. సో వాట్ ఈస్ దట్ చాప్టర్? బూలియన్ ఆల్జిబ్రా అండ్ లాజిక్ గేట్స్. అదొక్కటే లేదు మనకు FIDలో. డోంట్ వరీ, దట్ విల్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ ద నోట్స్. ఐ విల్ గివ్ దట్ నోట్స్ ఆల్సో. మీరు ఏం వరీ కావద్దు, దాన్ని కూడా చెప్తాను, దానికి కూడా నోట్స్ ఇస్తాను. రిమైనింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ఇన్ బ్రీఫ్, బికాస్ ఇన్ డీటెయిల్డ్ మొత్తం కూడా ఆల్రెడీ ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ FIDలో మొత్తం చెప్పాను నేను. కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద డౌట్ యూ కెన్ ఆస్క్ అగైన్, ఐ విల్ టెల్ ద టాపిక్. అన్ని చెప్పుకుంటూ వస్తాను నేను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ నోట్స్ ఆల్రెడీ ఇచ్చాను నేను, మళ్ళీ నోట్స్ ఇవ్వను. దట్ ఐ విల్ అప్లోడ్ ఇట్. లేదా మీరు మీ దగ్గర ఉన్న FID నోట్స్నే మళ్ళీ జాగ్రత్త పెట్టుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత ఇమీడియట్గా దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సెకండ్ సెమిస్టర్ AICC. సో మనకు ఫస్ట్ సెమిస్టర్లో FID ఎగ్జామ్ అయిపోయింది కదా అని ఆ నోట్స్ తీసి పక్కకు పడేయకండి. FID నోట్స్ దట్ విల్ యూస్ఫుల్ ఫర్ దిస్ సెమిస్టర్ AICC కదా. కాబట్టి మనకు యూస్ఫుల్ అవుతుంది. ఆ FIDలో ఉన్న 3 యూనిట్స్ అట్లీస్ట్ ఆ జాగ్రత్త పెట్టుకుంటే AICCలకు పనికొస్తుంది. ఓకేనా? Is it clear now? Is there anything doubts about it? ఇంకేదైనా సిలబస్ టాపిక్ I will don't worry about it. All topics also I will explain అండి. 1 or 2 classes అంతే మాక్సిమం తీసుకుంటుంది. I will explain that. Don't worry about it. దాని గురించి ఏం వరీ కావద్దండి. బట్ సిలబస్ అంతా కూడా క్లారిటీ వచ్చింది కదా. సో యూ కెన్ చెక్ దిస్ సిలబస్ విత్ FID అండి. సేమ్ ఉంటుంది. మీరు సిలబస్ చెక్ చేయకుండా నో నీడ్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, రైట్? కాబట్టి ఫస్ట్ 3 యూనిట్స్ FIDలో ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టుకోండి. అడిషనల్గా ఈ ఒక్క చాప్టర్ ఉందన్నాను కదా, ఆ ఒక్క చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
బట్ ఈ చాప్టర్ ఒక్కటి మాత్రమే నేను నోట్స్ ఇస్తాను. ఓకేనా? రైట్. సో నౌ విల్ యూ గెట్ ఎన్ క్లియర్? ఓకే. సో ఈస్ దేర్ ఎనీథింగ్ ప్రాబ్లం? ఇంకేదైనా అర్థం కానీ ఉందా ఇక్కడ మనకు? నథింగ్ కదమ్మా. No, sir. Right. No, sir. Now listen please. So if no, I will start that syllabus. ఓకేనా? ఒకసారి అన్ని కూడా చూద్దామండి. సో ఆల్రెడీ మొత్తం చెప్పినాము, బట్ మళ్ళీ ఒకసారి చూద్దామండి. రైట్. జస్ట్ వెయిట్, ఐ విల్ షేర్ ద స్క్రీన్ అగైన్, ద నోట్స్. నోట్స్లో ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఆ సిలబస్ని దీన్ని పక్కకు కట్టేసేయండి. ఇంకా మీరు సిలబస్ అంతా కూడా మీరేం దాన్ని సిలబస్ చూడొద్దండి. ఇంకా డోంట్ సీ ద సిలబస్. ఏఈసిసి నేను చెప్పాను కదా, ఏఈసిసిలో ఉన్న సిలబస్ మీరు యూ కెన్ చెక్ ఆల్సో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు చెక్ చేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు, బట్ చెక్ చేయాల్సిన నీడ్ కూడా లేదు అక్కడ. ఫస్ట్ 3 యూనిట్స్ ప్లస్ 1 చాప్టర్ అడిషనల్గా ఉంది కదా, దట్ ఐ విల్ గివ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దని. డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. సో మనం ఎఫ్ఐడి చదివినామంటే వీఆర్ ఇన్ సేఫ్. ఏఈసిసి మనం భయపడాల్సిన పని లేదండి. సో దిస్ ఏఈసిసి పేపర్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద గ్రూప్స్ అండి, నాట్ ఫర్ బీకామ్. సేమ్ సిలబస్ ఫర్ బిఏ, బిఎస్సి ఆల్సో, అందరికి కూడా ఉంటుందండి. రైట్. కాబట్టి మనము ఇట్ ఈస్ కామన్ ఫర్. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆస్క్, యూ కెన్ గివ్ ద నోట్స్ అండి. ఒకవేళ ఎవరైనా మీరు అదర్ దాన్ దిస్ బీకామ్ వాళ్ళు అందరి దగ్గర ఉంటాయి, ఎలాగో నేనే ఇచ్చాను కాబట్టి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ బిఏ వాళ్ళు కానీ బిఎస్సి వాళ్ళు కానీ సెకండ్ సెమిస్టర్లో ఉండి ఏఈసిసి నోట్స్ కావాలంటే యూ కెన్ గివ్, ఆర్ యూ కెన్ అప్లోడ్ ఇట్, ఆర్ ఇట్ మీన్స్ యూ కెన్ సెండ్ ఇట్ టు దెమ్. వాళ్ళకి వాట్సాప్లో కానీ పంపించేసేయండి. సో 3 యూనిట్స్ పంపించండి. అడిషనల్గా ఒక చాప్టర్ ఉంది కదా, అది నేను పంపిస్తాను. అది పంపించినాక అది కూడా షేర్ చేయండి. అంతవరకు ఈ 3 యూనిట్స్ యూ కెన్ షేర్ టు దెమ్. రైట్. కాబట్టి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. మనం ఏం జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది లేదు, అందరికీ యూజ్ కావాలి అది. రైట్. సో ఇది ఆల్రెడీ నేను ఇచ్చానండి. దిస్ ఆల్రెడీ ఐ వాస్ గివెన్ ఇన్ ఎఫ్ఐటి. చూడండి ఇక్కడ, జస్ట్ వెయిట్, ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఓపెన్ అయితే లేదండి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇట్స్ బ్రౌజింగ్. రైట్. See this. This is one first concept అమ్మ. ఇది ఆల్రెడీ మనం చూసాం కదా. సో దిస్ ఈస్ ద యూనిట్ 1. యూనిట్ 1లో టోటల్లీ ఐ థింక్ యూ హ్యావ్ దట్ 13 or 14 పేపర్స్. రైట్. సో మొత్తం కూడా నేను మళ్ళీ సెండ్ చేస్తానండి. మీ దగ్గర పోయినా కూడా ఐ విల్ రీసెండ్ ఇట్ ఆఫ్టర్ కంప్లీటెడ్ దిస్ క్లాస్. ఐ విల్ సెండ్ దిస్ 1, 2, 3 యూనిట్స్ ఆల్సో. రైట్. ఫస్ట్ సెకండ్ యూనిట్ ఏమో నేనే ఇచ్చాను మీ క్లాస్కు. రైట్. టోటల్ 25 పేపర్స్. మిగతా థర్డ్ యూనిట్ ఉంది కదా, ఐ థింక్ రఘువీర్ సార్ అన్న అజయ్ సార్ అన్న ఇచ్చింటాడు. దట్ ఆల్సో ఐ విల్ సెండ్ ఇట్. దట్ మీన్స్ సాఫ్ట్వేర్స్ ఉంది కదా, కాబట్టి ఆ సాఫ్ట్వేర్స్ ఒక్కటి నేను చెప్పలేదు. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ నేనే చెప్పాను, నేనే నోట్స్ ప్రిపేర్ చేయించాను. ఓకేనమ్మా? రైట్. సో థర్డ్ యూనిట్ ఒక్కటి సాఫ్ట్వేర్స్ ఉంది కదా, సారీ సార్ చెప్పాడు, ఆ నోట్స్ కూడా ఉంది. ఐ విల్ సెండ్ ఇట్. నౌ లిజన్ ప్లీజ్. ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ యూ ఆర్ స్టడీయింగ్ ద సెకండ్ సెమిస్టర్కి వచ్చేసినాం మనం. ఇంకా బిగినింగ్ గురించి పెద్ద వరి కావాల్సిన పని లేదు. రైట్. సో ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ డెఫినేషన్. రైట్. సో ఇక్కడ ఇదంతా కూడా చెప్పాల్సిన పని ఉందమ్మా, ఇంకా మీకు తెలుసు కదండి. రైట్. బికాస్ స్టార్టింగ్లో అంటేనేమో ఓకే, బిగినింగ్లో ఉన్నాం. ఆల్రెడీ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ సెమిస్టర్. నౌ సెకండ్ సెమిస్టర్ ఆల్సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం మనం. రైట్. ఓకే. So computer is nothing but, already you know that, electronic device. It takes and stores. It means it takes and process and then it gives the results. Totally the computer will have that order, that input output. Right. So this is the block diagram of computer. Right. So it is a electronic machine annangadandi. It takes the data from input, then process and stores that information if it is required, then it gives the output. This is block structure. So in this one only 4 concepts are very important, that is input, output, processing, storage. Right. So it is because of it is an electronics device. It takes the input,
processed, that what it is taken from that input devices. After that, it gives the results on output devices, right? So what is input? Input, already you know that whatever you are entering or you are giving into the system is called as inputting, right? Input ante enti amma manam ichedanni emantamu, it is called as inputting. Ante you are giving into the computer no something, that is called as input, right? So how to give that input andi? What is type of information you can give the input? It may be text, graphics, audio, video, by using the devices, right? So these, whatever that, suppose you are typing, that is inputting. You are storing the audio, that is inputting. You are storing the video, inputting. You are copying the images, that means graphics, right? So these are called, or you can give the this type of information, you can give the input into the computer. But so whenever you want to give this type of information, you have to use for the different types of devices kadandi. Already manaku telusu, no need explanation. I think input ఇవ్వాలి అంటే ఇప్పుడు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కీబోర్డ్ ఈజ్ రిక్వైర్డ్, గ్రాఫిక్స్ ఇన్పుట్ ఇవ్వాలంటే స్కానర్ ఈజ్ రిక్వైర్డ్, రైట్? ఆడియో కానీ వీడియో కావాలి అంటే డెఫినెట్గా పెన్ డ్రైవ్ ద్వారా సంథింగ్ యూ కెన్ కాపీ. అంటే బై యూజింగ్ ద సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ యూ కెన్ గివ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద సిస్టమ్ కదండి. సో మనం డివైజెస్ ఆ ఇన్పుట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి యూ హ్యావ్ టు యూజ్ ద డివైస్. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ద ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ టెక్స్ట్, గ్రాఫిక్స్, ఆడియో అండ్ వీడియో. అంటే ఇన్పుట్ ఇచ్చేది ఆడియోలోనే ఉండొచ్చు, గ్రాఫిక్స్లోనే ఉండొచ్చు, వీడియోలో కూడా ఉండొచ్చు. ఇట్ మే బి ఎనీథింగ్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇన్పుట్ డివైజెస్ ఆర్ నీడ్ టు ఇన్పుట్ డేటా ఇన్ కంప్యూటర్ సిస్టమ్, రైట్? సో డివైజెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో డివైస్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్వేర్ కాంపోనెంట్. డివైస్ అంటే ఏంటి అండి? కాంపోనెంట్. So that is inputting. So after giving it process and stores now, then you will get the output. That is what is the output means. Whatever the system is giving results after processed, that is called as output. Output also you have to see either monitors, or you have to get that output either monitors or printers, right? So the output type of information may be any form. It may be the output form of information is text, numbers, graphics, sounds, animations and videos. These are all are the different common output forms of, what are the common forms of outputs. These are, right? So output అనేది మనకు టెక్స్ట్ లోనే ఉండొచ్చు, ఫోటో ద్వారానైనా చూపిస్తుంది, నెంబర్స్ ద్వారానైనా ఇస్తుంది, గ్రాఫిక్స్ లోనే చూపిస్తుంది, సౌండ్ ద్వారా కూడా చెప్తుంటది, అండ్ యానిమేషన్స్ ఆర్ వీడియోస్, రైట్? సో బై డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు నార్మల్గా నీకు అవుట్పుట్ హార్డ్ కాపీ కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద ప్రింటర్ అండి. అంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద అవుట్పుట్ హార్డ్ కాపీ, అవుట్పుట్ హార్డ్ కాపీ, డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రింటర్. ఆల్రెడీ మనకు తెలుసుగా. సో సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ అనేది కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గుర్తుంటా. సాఫ్ట్ కాపీ అంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటండి? ఇన్ఫర్మేషన్ అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెన్ డ్రైవ్, సిడీస్ ఆర్ సంథింగ్ కాంపోనెంట్, స్టోరేజ్ కాంపోనెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్ కాపీ, రైట్? ఇన్ఫర్మేషన్ అనేది ఒక డివైస్లో ఉంటే దాన్ని సాఫ్ట్ కాపీ అంటాం. Suppose the information is printed on the paper, now that is called as hard copy anta. So hard copy outputs, hard copy kavalante printer undali, output soft copy kavalante use the monitor. So two are the main important output devices, that are monitors. Monitors as shows the output in the form of soft copies. Printers gives the output of hard copies. Adi. And next దీనికి డివైజెస్ ఆల్రెడీ మనకున్నాయి, మీకు తెలుసు. మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఎవర్ ఇట్ కమ్స్ డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఆల్సో దట్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఆల్రెడీ యూ నో దట్. సో మెయిన్లీ 3 types of are there on the basis of purpose. 2 general purpose, special purpose. On the basis of technology 3 types, analog, digital, hybrid. On the basis of size and capacity 4 computers.
super, mini frame, right? So mini computer, mini frame, mini computers, microcomputers, right? So general computers, basis prakaram enni unnayandi on the basis of purpose batti, right? Based on the purpose, we have the two types of computers: general purpose computers, special purpose computers. Based on the technology, 3: analog, digital, hybrid. Based on the size and capacity, 4: that is super, mini frame, mini, micro, right? So general computers, so they are multi-purpose computers that enter the needs of, that carries the needs of different peoples. They are generally sound, they are generally found in homes or offices. అంటే మనం ఇప్పుడు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ చూసే కంప్యూటర్స్ అన్ని జనరల్ అండి. దీస్ కంప్యూటర్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మల్టీపర్పస్. ఈ కంప్యూటర్ను మనం రకరకాలుగా వాడుకుంటుంటాం కదా. సో దట్ దీస్ ఆర్ కాల్డ్ వాట్ యు ఆర్ యూజింగ్ ఎట్ ప్రజెంట్ ఇన్ యువర్ హోమ్స్ అండ్ ఆఫీసెస్ ఆర్ కాల్డ్ ఆఫ్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్. సెకండ్, పర్పస్ 2 ఉన్నాయి కదండి. పర్పస్ బేస్డ్ ఆన్ ద 2 ఉన్న సెకండ్ వన్ ఇస్ స్పెషల్ పర్పస్ కంప్యూటర్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఆర్ డిజైన్ టు పర్ఫార్మ్ ఓన్లీ స్పెషలైజ్డ్ టాస్క్ ఫర్ విచ్ దే ఆర్ మీన్డ్. అంటే దేనికోసం అయితే తయారు చేసారో అదొక్క వరకు మాత్రమే పనిచేస్తుంది అది, రైట్? అదర్ టాస్క్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే దిస్ కంప్యూటర్స్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ స్పెషల్ పర్పసెస్. దట్ కంప్యూటర్స్ ఆర్ నోన్ యాజ్ స్పెషల్ కంప్యూటర్స్ అన్నారు. ఇప్పుడు జనరల్గా కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి, అవి దానికి మాత్రమే పనిచేస్తాయండి, వేరే దానికి పనిచేయవు. అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ దట్ వర్క్ ఓన్లీ. బట్ వాట్ వీఆర్ యూజింగ్ కంప్యూటర్స్ ఆర్ జనరల్ పర్పస్. But some computers are not like that. Some computers will have only for specific purpose only, designed only for specific purpose, that are known as special purpose computers. And on the basis of technology batti mood anna, analog, digital, hybrid anna. Analog computers are continuous physical quantities like pressure, temperature, length, voltage, and convert them into numeric values. మన బ్లడ్ ప్రెషర్ ఉందండి, లేదా టెంపరేచర్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది, రైట్? సో జనరల్గా అవన్నీ చూపించి మనకు నెంబర్స్లో చూపిస్తుంది. అంటే దిస్ ఈజ్ యువర్ టెంపరేచర్ అంట, లేదా దిస్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ దిస్ రూమ్ అంటాం, లేదా దిస్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ యువర్ పల్స్ రేట్ అంటాం, లేదా దిస్ ఈజ్ ద వోల్టేజ్ ఇన్కమింగ్ ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే దట్ ఇట్ గివ్స్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ నో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఆర్ దట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ నోన్ యాజ్ అనలాగ్ కంప్యూటర్స్, right? అంటే it goes on, it continuously goes on input, continuous physical quantities. అంటే it goes కంటిన్యూగా ఇన్పుట్ వెళ్ళిపోతుంటుంది ఇలా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనలాగ్. ఇప్పుడు మన హార్ట్ బీట్ తెలుసుకోవాలండి, మిషన్ పెట్టేస్తాడు, కంటిన్యూగా మన హార్ట్ బీట్ వెళ్ళిపోతుంటుంది. దట్ కంప్యూటర్స్ ఆర్ నోన్ యాజ్ అనలాగ్. ఎస్పెషల్లీ దీస్ we are using in hospitals and temperatures. ఆఫీసెస్ ఉంటాయి కదండి, హెల్త్ మా నార్మల్గా వెదర్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. దే ఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్. శాటిలైట్స్ లాంచ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తుంటారు. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. దిస్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఓన్లీ దట్ ఆర్ కాల్డ్ ఆర్ అనలాగ్. డిజిటల్ కంప్యూటర్స్ ఆల్రెడీ ఇంకా డిజిటల్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ థింక్, బికాస్ వీఆర్ యూజింగ్ ఎట్ ఆల్ ఆర్ యూజింగ్, మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ యూజింగ్ దిస్ కంప్యూటర్స్ ఓన్లీ, దట్ ఈస్ డిజిటల్ కంప్యూటర్స్. మనం వాడేటివన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్స్ ఏమ్మా, ఆల్రెడీ మనకు తెలుసు. అంటే ఇట్ అండర్స్టూడ్స్ ఓన్లీ బైనరీ నెంబర్స్, దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్, రైట్? సో ఇప్పుడు మనం వాడేటివన్నీ కూడా జీరోస్. పర్సనల్ కంప్యూటర్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. హైబ్రిడ్ కంప్యూటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ అనలాగ్ అండ్ డిజిటల్. కొన్ని కంప్యూటర్స్ రెండు రకాలుగా వాడుతుంటాము. అనలాగ్గా అదే కంప్యూటర్ను డిజిటల్గా వాడితే that is called as hybrid computers. So these computers are analog to digital, right? So digital to analog, ఇది కన్వర్షన్ చేస్తుంది సిగ్నల్స్ ని. అనలాగ్ సిగ్నల్స్ ను డిజిటల్ గా మార్చేసి చూపించేస్తుంది. దిస్ ఈజ్ వన్ అంటే దట్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ ఆర్ వాట్ ఆర్ దట్ అండి హైబ్రిడ్ కంప్యూటర్. అంటే దిస్ ఈజ్ సింప్లీ ద కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ ప్లస్ డిజిటల్ ఈజ్ హైబ్రిడ్. ఇది 3 types. సో 3 types దేన్ని బేస్ చేసుకోండి? ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఈస్ దట్ టెక్నాలజీ, రైట్? సో నెక్స్ట్
మీకు ఒకసారి రివిజన్ అయినట్టు కూడా ఉంటుందండి. దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎఫ్ఐటీ కూడా. మళ్ళీ చాలా రోజులైంది కదా నేను క్లాస్ చెప్పక, మళ్ళీ మీకు రివిజన్ అవుతుంది. రైట్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ అండ్ కెపాసిటీ, కెపాసిటీ సైజుని బట్టి సూపర్ కంప్యూటర్స్, మినీ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్ 4 ఉన్నాయి కదమ్మా. రైట్. సో మినీ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్, దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎక్స్పాన్సివ్ అమాంగ్ డిజిటల్ కంప్యూటర్స్ కేటగిరీ అండ్ ఆర్ హ్యూజ్ ఇన్ సైజ్. ఆర్ హ్యూజ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది. తర్వాత ఇవి సేమ్ మన డిజిటల్ కంప్యూటర్స్ కేటగిరీలోనే వస్తాయి. సూపర్ కంప్యూటర్స్, పవర్ఫుల్ కంప్యూటర్స్, కాస్ట్లీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. సో డిజిటల్ కంప్యూటర్స్, ఇది కూడా స్పెషల్ కంప్యూటర్సే, బట్ సూపర్ వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. దీని ఎక్విప్మెంట్ కాస్ట్ ఆల్సో వెరీ హై. రైట్. సో దట్ ఇట్ ఎక్స్పాన్సివ్, వెరీ ఎక్స్పాన్సివ్ అండ్ వెరీ కాస్ట్. ఎక్స్పాన్సివ్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటాయి ఈ కంప్యూటర్స్. రైట్. సో అది జనరల్గా మనం వాట్ వీఆర్ యూజింగ్ కంప్యూటర్స్ ఆర్ డిజిటల్, ఇట్ ఈస్ అండర్ ఇంటూ ద డిజిటల్ కొన్ని వస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ మినీ ఫ్రేమ్ కంప్యూటర్స్, దే ఆర్ programming computers or multi-user computers and high performance computers. ఇది కూడా సో కంపేర్డ్ టు దట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ స్లో, బట్ సూపర్ కంప్యూటర్స్ ఆర్ వెరీ హై-ఫై అంటే మీన్స్ ఇట్స్ ఎగ్జిక్యూట్స్ వెరీ ఫాస్ట్, వెరీ హై స్పీడ్ అది. సో బట్ మెయిన్ ఫ్రేమ్ మినీ కంప్యూటర్స్ ఆర్ మల్టీ యూజర్, మోర్ దెన్ వన్ యూజర్ కెన్ ఆపరేట్ ఇట్, మోర్ దెన్ వన్ కెన్ యూజర్ use these computers. They operate at very high speed, very large storage capacity చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ కెన్ హ్యాండిల్ ద వర్క్ లోడ్ ఆఫ్ మెనీ యూజర్స్, చాలా మంది కలిపి దీన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. రైట్. మినీ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ మినీ కంప్యూటర్, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ మిడ్ రేంజ్, అంటే దానికంటే ముందు మిడిల్గా. సర్వర్స్ ఆర్ వర్ ఫస్ట్ డెవలప్ యాజ్ స్పెషల్ పర్పస్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. రైట్. మిడ్ రేంజ్ సర్వర్స్ అంటే సర్వర్స్ కోసం యూజ్ చేసేటివి జనరల్గా యూజ్ చేస్తుంటారు దిస్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ కంపేర్ టు దట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ స్లో, దాంతో చూస్తే తక్కువ ఉంటుంది. సో మైక్రో కంప్యూటర్స్ ఆర్ స్మాల్, లో కాస్ట్ అండ్ సింగిల్ యూజర్ డిజిటల్ అంటే మనం ప్రజెంట్గా సింగిల్ యూజర్గా వాడే కంప్యూటర్స్ తక్కువ కాస్ట్తో వస్తున్నాయి, స్మాల్గా ఉంటాయి. రైట్. సో కన్సిస్టింగ్ ఆఫ్ సిపియూ ఉంటుంది, ఇన్పుట్ డివైస్ ఉంటుంది, అవుట్పుట్ డివైస్ ఉంటుంది, స్టోరేజ్ యూనిట్ అండ్ ద సాఫ్ట్వేర్. దీస్ ఆర్ కాల్డ్ అంటే వాట్ వీఆర్ యూజింగ్ ద పర్సనల్ కంప్యూటర్స్ ఎట్ ప్రజెంట్ అట్ ఆఫీసెస్ రూమ్స్ నో, దట్ ఆర్ కాల్డ్ మైక్రో డిజిటల్ కంప్యూటర్స్ సింపుల్గా చెప్పాలంటే. రైట్. సో దిస్ ఈజ్ వన్ వాట్ ఆర్ దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అమ్మా. ఇంకా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్స్ మనం ఎప్పుడు చదువుతూనే ఉన్నాం. రైట్. సో మెయిన్గా ఏమేమి ఉంటాయి, 3 parts ఉన్నాయి కదా, మెమరీ యూనిట్, స్టోరేజ్ యూనిట్, కంట్రోల్ యూనిట్. రైట్. సో మెమరీ ఆర్ స్టోరేజ్ బోత్ ఆర్ సేమ్, కంట్రోల్ యూనిట్ ఆల్ కదా. ఇది ఆల్రెడీ యూ నో దట్ బ్లాక్ కంప్యూటర్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ లేదా. సో జనరల్గా సిపియూలో 3 parts ఉన్నాయి. ఇన్పుట్ ఉంటుంది, దట్ ఈస్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ విత్ సిపియూ. అగైన్ అవుట్పుట్ యూనిట్ ఆల్సో డివైజెస్ ఆర్ కనెక్టెడ్ విత్ సిపియూ. మనం సిస్టమ్ పక్కన చూస్తూ ఉంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో 3 ఉంటాయి, మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. రైట్. ఎస్, ఆల్రెడీ మనకు తెలుసు ఇక మెమరీ ఆర్ స్టోరేజ్ రెండు ఒకటే. అంటే ఇప్పుడు జనరల్గా ఒక మనిషికి మైండ్ ఎట్లా ఉంటుందో, సిస్టమ్ విల్ ఆల్సో హ్యావ్ ద మెమరీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైజెస్ ఆర్ కాల్డ్ ఆర్ మెమరీ డివైజెస్ అంటుంటాం మనం. స్టోరేజ్ యూనిట్ అన్న డివైస్ అన్న ఒకటేనమ్మా. యూనిట్ ఆర్ డివైస్ బోత్ ఆర్ సేమ్, ఇట్ స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్. రైట్. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయని ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఇట్ విల్ కమ్ వస్తుందండి తర్వాత. సో దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఆల్సో. టైప్స్ ఆఫ్ మెమరీస్ వస్తాయి, ప్రైమరీ అని, సెకండరీ అని ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అక్కడ చూద్దాం. బట్ ఫైనల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ యూ నో హియర్ ఇస్ ఇట్ ఈస్ ద స్టోరేజ్ డివైస్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ హ్యావింగ్ 2 types. Right. It keeps all the information what it is, what you are given and what it is there in the system, that everything will be stored. And control unit మనకు తెలుసు ఇక. కంట్రోల్ యూనిట్ లైక్ యాజ్ ఏ హార్ట్ ఆఫ్ ఏ మ్యాన్, ఒక మ్యాన్కి హార్ట్ ఎట్లా పనిచేస్తుందో అలా వర్క్ చేస్తుంది. ఇదంతా కూడా మెయిన్గా ఇదే ఉంటుంది. అంటే దిస్ విల్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ టు టేకింగ్ అండ్ సెండింగ్, ప్రాసెసింగ్ అండ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ. కంట్రోల్ యూనిట్ విల్ టేక్స్ ద ఆల్, ఇట్ మేనేజెస్ ఆల్ devices and it manages and coordinates all the units also. Coordination చాలా ఇంపార్టెంట్.
ఇది కోఆర్డినేషన్ చేయడము, ఇన్పుట్ తో కమ్యూనికేషన్, అవుట్పుట్ డివైజెస్ కమ్యూనికేషన్, సంథింగ్ ఇట్ like as the coordinator. It coordinates all the units what we are having in the CPU. And next to last all arithmetic and logical unit amma. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. So this unit especially can be used for arithmetic operations, mathematical purpose lo use chesta, addition, subtraction, multiplication, division. In this we have the registers untai. One register will do one type of valuation, right? So these are called what are that? Block structure లేదా block diagram of computer అంట. ఓకేనా? ఎస్. ఇన్ నెక్స్ట్ క్లాస్ యు సీ దట్ జనరేషన్స్ కానీ ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ నేను చెప్పకున్నా కూడా మీకు అంతా కూడా ఇదంతా ఐడియా ఉండాలండి. ఇంత చదువుతూనే అర్థమైపోతుంది, ఎందుకంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం FITలో కదా. బట్ వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ అమ్మా. నౌ టెల్ మీ, ఈస్ దేర్ ఎనీథింగ్ డౌట్స్? లాస్ట్ 2-3 minutes is time left over. Now I will give the chance to you. Is there anything doubts about it? Syllabus కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లాస్ అయిన తర్వాత నేను ఇమ్మీడియట్గా సెండ్ చేసేస్తాను. 1-2 మీతోనే ఆల్రెడీ ఉంది, బట్ ఎవరి దగ్గర లేకపోతే ఎస్ నౌ టెల్ మీ. సార్ సెండ్ చేయండి సార్ మాకు. ఏంటి అమ్మా? నోట్సా? అవును సార్. డెఫినెట్ గా సెండ్ చేస్తాను. ఆఫ్టర్ దిస్ క్లాస్ డెఫినెట్లీ ఐ విల్ సెండ్. బట్ ఐ హ్యావ్ ఓన్లీ ద 3 units. ఇది మాత్రమే ఉన్నాయి. రఫియాని అడిగి సెండ్ చేయించుకున్నాము. రఫియా మిగతాది కూడా కావాలి అంటే FIT రిమైనింగ్ 2 నా దగ్గర 3 units పంపించావు కదా, అది పంపిస్తాను. రిమైనింగ్ 2 కూడా ఎవరికైనా కావాలంటే పంపించేయమ్మా. అందరు బెనిఫిట్ కావాలండి. ఫైనల్ గా అందరికి అన్ని తెలవాలి, అందరు కూడా బెనిఫిట్ కావాలి. ఎవరు కూడా ఇది పర్సనల్ గా తీసుకోవద్దు, అందరూ యూజ్ కావాలి. ఓకేనా? రఫియా సెండ్ చేస్తుందిలేండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ 1-3 units ఐ విల్ సెండ్ ఇట్. 4th and 5th మీకు FIT కావాలంటే షీ విల్ సెండ్, రైట్? ఆమె పంపించేస్తుంది నాకు, రైట్? నేను ఆఫ్టర్ క్లాస్ ఇమీడియట్లీ ఐ విల్ సెండ్ ఇట్. రైట్ నౌ ఈజ్ దేర్ ఎనీథింగ్? ఇంకా AICC గురించి ఇంకేదైనా డౌట్? చెప్పాను కదా, 1-3 units FITలో ఉన్న చదవండి చాలు. ఎక్సెప్ట్ ఒక్క చాప్టరే లేదు, అదొక్కటి నేను చెప్పి నోట్స్ కూడా ఇస్తాను. మిగతాది ఇదంతా కూడా ఈరోజు చెప్పిందంతా కూడా ఆల్రెడీ ఫస్ట్ FITలో చెప్పిందేనండి, కొత్తగా ఏం కాదు. చెప్పాము, నోట్స్ కూడా ఇచ్చినాము మనం. ఒక్కటే చాప్టర్ లాజిక్ గేట్స్ ఒక్కటే అక్కడ మనకు లేదు FITలో, దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ AICC. అదొక్కటి లేదు అంతే, మిగతా అన్నీ ఉన్నాయి, రైట్? ఓకేనా? సో నౌ ఐ విల్ ఎండ్. ఈజ్ నో డౌట్స్? ఈజ్ దేర్ ఎనీథింగ్ డౌట్స్? అదర్వైజ్ ఐ విల్ ఎండ్ ఇట్. నేను మళ్ళీ మెసేజ్ పెట్టినప్పుడే క్లాస్కి రండి. రోజు రెగ్యులర్గా క్లాస్ ఉండదు. సో వెన్ ఎవర్ ఐ విల్ ఫ్రీ, డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్. నేను సిలబస్ అయిపోయే వరకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు నేను మెసేజ్ పెడతాను, దెన్ యూ కెన్ కమ్, రైట్? సో ఎప్పుడు ఉంటే అప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు, మీరు ఫ్రీ ఉన్నప్పుడు, నేను ఫ్రీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ విల్ సెండ్ ద టైం, రైట్? సో టైం ఇస్తాను, దెన్ యూ కెన్ ఎంటర్. ఓకేనా? ఓకే సార్. రైట్. నౌ యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్, ఆల్ ఆఫ్